హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ 9th జూన్ సెకండ్ షిఫ్ట్ సంబంధించిన జీకే క్వశ్చన్స్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన జీకే క్వశ్చన్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ వచ్చేసి పైన ఐకార్ట్లో ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో వెళ్ళి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నేను ప్రతి వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా ఆన్సర్కి సంబంధించిన ఎక్స్ట్రా కంటెంట్ కూడా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే రాయబోయే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎక్స్ట్రా కంటెంట్ చెప్పడం వల్ల సో దాని నుంచి నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడగొచ్చని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో జాయిన్ అవ్వండి, అక్కడ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనాలిసిస్ 9th జూన్ సెకండ్ షిఫ్ట్ ఫ్రెండ్స్. ఒకటో ప్రశ్న, ప్రస్తుతానికి ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శ్రీ శక్తికాంత్ దాస్ భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు. శ్రీ శక్తికాంత్ దాస్ సివిల్ సర్వీస్కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ కార్యదర్శి. రెండవ ప్రశ్న ఫ్రెండ్స్, బదమి చౌలక్య వంశం స్థాపకుడు ఎవరు? బదమి చౌలక్య వంశాన్ని స్థాపించిన వ్యక్తి పులకేశి తొలి అనే రాజు. ఆయన 543 క్రీస్తు బదమి ఇప్పటి బదమిలో కొత్త రాజ్యాన్ని స్థాపించి దానిని రాజధానిగా మార్చాడు. ఆయన తర్వాత వచ్చిన పాలకులను కూడా బదమి చౌలక్యులు అని పిలుస్తారు. దీనిలోని ముఖ్యాంశాలు ఫ్రెండ్స్, స్థాపకుడు వచ్చేసి పులకేశి తొలి అంటే తొలి పులకేశి, సంవత్సరం 543 క్రీస్తు, రాజధాని బదమి. మూడవ ప్రశ్న ఫ్రెండ్స్, మేఘాలయ హిల్స్ పర్వతాలలో ఏది ఉండదు? అరావళి కొండలు మేఘాలయ పర్వతాలలోకి చెందవు ఫ్రెండ్స్. మేఘాలయలో ప్రధానంగా కాశీ, జయంతియా, గోరకొండలు ఉంటాయి. నాలుగవ ప్రశ్న ఫ్రెండ్స్, భారతీయ పునర్జగణనకు జనకుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ను భారత పునర్జగణన ఉద్యమానికి పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినెసెన్స్ అని పిలుస్తారు. అతను సామాజిక సంస్కృత మహిళా హక్కుల కోసం పోరాడినవాడు, సతీ ప్రథమ వ్యతిరేకించినవాడు. బ్రహ్మ సమాజ్ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ ఆధునిక భారత నిర్మాణానికి బలమైన స్ఫూర్తిగా నిలిచారు. అదేవిధంగా ఆధునిక భారత పితామహుడు అని కూడా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ రాజా రామ్మోహన్ రాయ్ని. ఐదో ప్రశ్న, ఒడిశాలోని వన్యప్రాణి అభయారణ్య గహిర్మాత గురించి వివరించండి. గహిర్మాత సముద్ర అభయారణ్యం ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ సముద్ర వన్యప్రాణి అభయారణ్యం. ఇది ఒలివ్ రిడ్లీ తాబేలు గూళ్ళు పెట్టే ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంతంగా పేరుగాంచింది. ఈ అభయారణ్యం కిందుపాడు జిల్లాలో ఉంది. ఆరో ప్రశ్న ఫ్రెండ్స్, సీ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? సీ గేమ్స్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియా గేమ్స్. ఇది దక్షిణాసియా దేశాల మధ్య జరిగే క్రీడా పోటీలు. 2023 సీ గేమ్స్ కంబోడియా ఆతిథ్యం ఇచ్చింది, క్యాపిటల్ నోమ్ పెన్. 2021 సీ గేమ్స్ వియత్నాం, అంటే కోవిడ్ కారణం వల్ల ఆలస్యంగా 2022లో నిర్వహించడం జరిగింది. ఏడవ ప్రశ్న ఫ్రెండ్స్, వర్లీ మరియు గోన్ పెయింటింగ్ ఇలాంటి రాష్ట్రాలకు సంబంధించాయి? వర్లీ పెయింటింగ్ మరియు గోన్ పెయింటింగ్ భారతదేశంలోని ప్రసిద్ధ ప్రజా చిత్రకళ శైలులు. వర్లీ పెయింటింగ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినది. గోన్ పెయింటింగ్ మధ్య భారతదేశానికి, ముఖ్యంగా మధ్యప్రదేశ్కు సంబంధించినది. ఈ రెండు కళలు ఆదివాసీ సముదాయాల జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఎనిమిదవ ప్రశ్న ఫ్రెండ్స్, కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏమిటి? కోఆపరేటివ్ సొసైటీని హిందీలో సహకారి సమితి అంటారు. ఇది ఒక సంస్థ. ఇది ప్రజలు కలిసి పనిచేసి తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునే విధంగా ఏర్పడుతుంది. సహకారి సమితులు స్వచ్ఛందమైన, అంటే సభ్యులు తమ ఇష్టానుసారంగా ఇందులో చేరవచ్చు మరియు ఎప్పుడైనా సభ్యత్వం నుంచి బయటపడవచ్చు. తొమ్మిదో ప్రశ్న ఫ్రెండ్స్, క్విట్ ఇండియా మూమెంట్
ప్రారంభం వచ్చేసి 1942 ఆగస్టు 8న జరిగింది ఫ్రెండ్స్. పేరగుడి వచ్చేసి మహాత్మా గాంధీ ప్రారంభించడం జరిగింది. నినాదం వచ్చేసి ఆంగ్లేయులు భారత్ విడిచిపెట్టాలి. స్థలం వచ్చేసి బాంబే. లక్ష్యం వచ్చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి పూర్తిగా తొలగించడం. 10వ ప్రశ్న ఫ్రెండ్స్, ఐఐటి మద్రాస్ 2 యూనిట్ ఉద్ఘాటన చెంది ఫ్రెండ్స్. ఇస్రో 17 మార్చి 2025 ఐఐటి మద్రాస్లో ఉత్కృష్ట కేంద్రం ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉద్ఘాటన కేంద్ర ద్రవ మరియు తపియ ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ సెక్షన్ చూసుకుంటే సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్లు వస్తున్నాయి, యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్, సిఐఎస్ఐ నుంచి 2 క్వశ్చన్స్, టైమ్ ఇన్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్, పర్సంటేజ్ నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్లు, స్టాటిక్స్ నుంచి 3 క్వశ్చన్లు, నెంబర్ సిస్టమ్ నుంచి కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, ఏపీసీపీని ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్, ఆల్జిబ్రా నుంచి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మనకు రీజనింగ్ నుంచి మిర్రర్ ఇమేజెస్ 2 క్వశ్చన్, జీకే సెక్షన్ నుంచి కరెంట్ అఫైర్స్ జూన్ జూలై 2024 ఫోకస్ చేస్తున్నాడు, చూసుకోండి ఫ్రెండ్స్. స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ నుంచి 8 నుంచి 9 క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎక్కువ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. పాలిటీ ఆర్టికల్స్, సో పాలిటీ నుంచి ప్రతిసారి నేను చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్స్ 1 to 51 ఈ వరకు చూసుకోండి. అదేవిధంగా మనకి షెడ్యూల్స్ 2 షెడ్యూల్స్ చూసుకోండి. భాగాలు అంటే పార్ట్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. సో టోటల్ పార్ట్స్ కూడా రెవల్యూషన్ ఆఫ్ 1857 నుంచి 1887 మధ్య అడగడం జరుగుతుంది. పొలిటికల్ సైన్స్ నుంచి, ప్లానింగ్ కమిషన్ నుంచి, కంప్యూటర్ నుంచి 6 క్వశ్చన్లు అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ఎక్కువ శాతం షార్ట్ కట్ కేసి అడుగుతున్నాడు. సో షార్ట్ కట్కి సంబంధించిన నేను పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకెవరైనా చూడకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. రీజనింగ్ సెక్షన్ నుంచి కోడింగ్, డీకోడింగ్, సిరీస్, ప్రెడిలేషన్ నుంచి, సెట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి, అనాలజీ నుంచి వస్తున్నాయి. సో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్ లెవెల్ చూసుకుంటే పేపర్ది మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈజీ టు మాడరేట్ అడుగుతున్నాడు. జీకే మాత్రం కొద్దిగా టఫ్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో ప్రతి షిఫ్ట్లలో కానీ మనం అనాలిసిస్ చేస్తుంటే చాలా వరకు మనం అనాలిసిస్ చేసిన విధంగానే ఆ టాపిక్ నుంచే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే వీడియోస్ ఛానల్లో వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆల్ షిఫ్ట్ సంబంధించినవి. సో చూసుకోండి, చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి నెక్స్ట్ షిఫ్ట్ రాసే వాళ్ళకి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కూడా నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.